బెంగళూరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇండియాలోనే టాప్ సిటీ. సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుచుకోవడానికి రీజన్ అదే. పేరుకు కర్ణాటకకు రాజధాని అయిన దేశంలోని అన్ని ప్రాంతాల యువత ఈ నగరంలో కొలువులు చేస్తుంది. అలాంటి నగరంలో స్థానిక యువతకే ఉద్యోగాలు కల్పించాలని డిసైడ్ అయితే, అంతర్జాతీయ సంస్థలను ఈ రూల్ పాటించాలని ఆదేశిస్తే, కన్నడ నాట తీవ్ర చర్చకు దారితీసింది ఈ నిర్ణయమే. సాఫ్ట్వేర్ సంస్థలను షేక్ చేసేసిన నిర్ణయం కూడా ఇదే. అయితే ఈ నిర్ణయంపై హస్తం సర్కార్ యూటర్న్ తీసుకుంది. అబ్బే, ఈ బిల్లు ఇంకా రూపకల్పన దశలోనే ఉంది, సీరియస్గా తీసుకోవద్దని ప్రకటించింది. అయితే లోకల్ రిజర్వేషన్ బిల్లు విషయంలో కర్ణాటక సర్కార్ ఇంత వేగంగా ఎందుకని వెనక్కి తగ్గింది? భవిష్యత్తులో మరోసారి స్థానిక రిజర్వేషన్ల బిల్లును తెచ్చే ఛాన్స్ ఉందా? లెట్స్ వాచ్. The Karnataka State Employment of Local Candidates in the Industries, Factories and Other Establishments Bill 2024. కన్నడ నాట ప్రకంపనలు పుట్టించిన పక్కా లోకల్ బిల్ ఇది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు కంపెనీల్లోని ఉద్యోగాల్లో స్థానికులకే 100% రిజర్వేషన్ కల్పించేందుకు వీలు కల్పించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. బిల్లుకు సోమవారం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య సోమవారం ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పరిశ్రమల్లో డి గ్రేడ్ పోస్టులకు సంబంధించి 100% కన్నిడుగుల్నే నియమించేలా వీలు కల్పించే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం పేర్కొన్నారు. అంతా అనుకున్నట్టే జరిగితే ఈపాటికే ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదముద్ర పడి ఉండేది. కానీ ఆ బిల్లులో ఉన్న పాయింట్లు ఆ బిల్లును దేశమే చర్చించుకునేలా చేశాయి. ఓ దశలో బడా సంస్థలు తమ కార్యకలాపాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆలోచనలు కూడా చేయాల్సి వచ్చింది. అయితే అంతగా ఆ బిల్లులో ఏముంది? 100% కన్నడిగులకే ఉద్యోగాలు అనేది అసలు పాయింట్. ఇందులో స్థానికుడు అంటే తప్పనిసరిగా కన్నడ లాంగ్వేజీతో ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన నోడల్ ఏజెన్సీ ద్వారా నిర్వహించబడే కన్నడ ప్రొఫిషియన్స్ టెస్ట్ పాస్ అయి ఉండాలి. కర్ణాటకలో పుట్టినవారు 15 ఏండ్లుగా రాష్ట్రంలో నివసిస్తున్న వారిని స్థానికులుగా గుర్తిస్తారు. కన్నడ భాషలో మాట్లాడుతూ రాయగలిగినప్పటికీ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ గనుక లేకపోతే రాష్ట్ర నోడల్ ఏజెన్సీ నిర్వహించే అర్హత పరీక్షలో నెగ్గిన వారిని స్థానిక అభ్యర్థిగా పరిగణించనున్నట్లు ఆ బిల్లులో పేర్కొన్నారు. అయితే స్థానికులు దొరక్కపోతే బయటి వాళ్లను తీసుకోవచ్చు అని ఓ సడలింపు కూడా ఇచ్చారు. దీనికి తోడు ప్రతి కంపెనీ గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల్లో 100% స్థానికులకే అవకాశమివ్వాలని సీఎం సిద్ధరామయ్య సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. స్థానికుల నైపుణ్యానికి ఏం తక్కువ అని ప్రశ్నిస్తూ మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ సరిపడే స్థాయిలో నిపుణులను తయారు చేస్తున్నామని, కాబట్టి ఇక్కడి ప్రజలకే ఉపాధి అవకాశాలు దక్కాలి కదా అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సీఎం సిద్ధరామయ్య. ఆ తర్వాతే అసలు రచ్చ మొదలైంది. ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారవేత్తల నుంచి నెగిటివ్ రియాక్షన్స్ మొదలయ్యాయి. దీంతో ఆ పోస్టును డిలీట్ చేయక తప్పలేదు సీఎం సిద్ధరామయ్యకు. మొదట నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ కాంగ్రెస్ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ బిల్ 2024ను వెంటనే వెనక్కు తీసుకోవాలని సూచించింది. దీనివల్ల కంపెనీలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లే ప్రమాదముందని తెలిపింది. నాస్కాం తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం సాంకేతిక రంగంలో ఎంతో వృద్ధి చెందింది. రాష్ట్ర జీడీపీలో ఈ రంగం వాటా 25%గా ఉంది. భారతదేశ డిజిటల్ టాలెంట్లో 1/4 వంతు ఇక్కడి నుంచే సమకూరుతోంది. దాదాపు 1100 స్టార్టప్లు స్థానికంగా ఆవిష్కరణలు చేస్తున్నాయి. మొత్తం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లలో 30% కర్ణాటకలోనే కొలువుతీరాయి. కానీ సిద్ధరామయ్య బిల్లుతో ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు, వేరే దేశాలకు చెందినవారు కర్ణాటకలో పనిచేసే పరిస్థితులు ఉండవు. అందుకే ఈ బిల్లు ఆమోదం పొందితే తమ సంస్థలను ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఈ విషయం కాంగ్రెస్ సర్కారుకు అర్థమయ్యేందుకు పెద్దగా సమయం పట్టలేదు. ఎప్పుడైతే బిల్లుపై బడా కంపెనీలు పెదవి విరవడం మొదలుపెట్టాయో అప్పుడే సీన్లోకి పొరుగు రాష్ట్రాలు ఎంట్రీ ఇచ్చాయి. కర్ణాటక సర్కార్ తీసుకువచ్చిన లోకల్ బిల్లుతో అసంతృప్తిగా ఉన్న కంపెనీలను ఆంధ్రప్రదేశ్, కేరళ సహా పలు రాష్ట్రాలు ఆహ్వానించాయి. కేరళ పరిశ్రమల శాఖ మంత్రి పి రాజు సైతం కేరళ కాలింగ్ హ్యాష్ట్యాగ్తో పరిశ్రమలను తమ రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. మరోవైపు విశాఖలో కంపెనీలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ సేవలు, ఏఐ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ క్లస్టర్కి వ్యాపారాలను విస్తరించుకోవచ్చునని చెప్పారు. విశాఖలో ఏఐ, డేటా సెంటర్ ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. తమ వ్యాపారాలను ఏపీకి షిఫ్ట్ చేసుకోవచ్చునని మంత్రి వారిని ఆహ్వానించారు. ముఖ్యంగా నాస్కాం సంస్థలకు నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను అందిస్తామని లోకేష్ హామీ కూడా ఇచ్చారు.
ఐటీ రంగంలోనే అత్యుత్తమ స్థాయి సౌకర్యాలను మీకు కల్పిస్తామని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. మీ ఐటీ వ్యాపారులకు స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది. దయచేసి మమ్మల్ని సంప్రదించండి అంటూ మంత్రి నారా లోకేష్ పిలుపిచ్చారు. దీంతో ఈ బిల్లు ఆమోదం పొందితే ఏం జరుగుతుందో సిద్ధరామయ్య సర్కార్కు ఓ క్లారిటీ వచ్చింది. వెంటనే మాట మార్చింది అక్కడి సర్కార్. లోకల్ బిల్లుపై వ్యతిరేకత రావడంతో ఈ బిల్లు ఇంకా రూపకల్పన దశలోనే ఉందని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ బిల్లుపై వచ్చే కేబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఎక్స్ ద్వారా వెల్లడించారు. అలా ఇప్పటికీ ఈ బిల్లు కథ ముగిసింది. భవిష్యత్తులోనూ స్థానిక రిజర్వేషన్ల బిల్లును తెరపైకి తెచ్చే సాహసం చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే స్థానిక రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తుందో, ఏం జరుగుతుందో సిద్ధూ సర్కార్కు కావాల్సినంత క్లారిటీ వచ్చేసింది.